అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 25% సుంకాలు విధించగా తాజాగా నేడు మరో టారిఫ్ బాంబు పేల్చాడు ట్రంప్. ఇప్పటికే ఉన్న 25% కాకుండా మరో 25% అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. అయితే అదనపు సుంకాలు ఉంటాయని ఇటీవలే ప్రకటించిన ట్రంప్ దానిని చేసి చూపించారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై మొత్తం 50% పన్నుల భారం పడనుంది. అనంతపురం జిల్లా ఎల్లచింతలలో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. బెల్ట్ షాపుల కోసం టీడీపీ నేతలు బరితెగించారు. డి అంటే డి అనేలా వ్యవహరించారు. కొడవళ్లు, ఇనుపరాడ్లు, మారణ ఆయుధాలతో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఏడాదిగా టీడీపీ నేత వడ్డే తిమ్మప్ప మద్యం షాపు నిర్వహిస్తున్నాడు. దానికి పోటీగా మరో బెల్ట్ షాపును టీడీపీ నేత వీరారెడ్డి ప్రారంభించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది కాస్త దాడులకు దారితీసింది. మద్యం వ్యాపారంలో ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఇరు వర్గాల పరస్పర దాడులతో స్థానికుల్లో భయాందోళన రేగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీని నిందిస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిపినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో ఇది కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, భారతీయ జనతా పార్టీ మీద నెపం ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు ఇక్కడ రాష్ట్రంలో. నెల్లూరు జిల్లాలో యూరియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల పెరుగుదలకు ప్రధానంగా ఎరువులలో ముఖ్యమైన యూరియా కొరత ఎక్కువగా ఉందని వాపోయారు. 2-3 వారాలుగా ప్రయత్నించినా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారులను ఎప్పుడొస్తుందని అడిగినా సమాధానం చెప్పడం లేదని మండిపడుతున్నారు. దీంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాభావం లేనందువల్ల పశువులకు బాగా ఇబ్బంది పడుతున్నాము. బోర్ల కింద వేసినటువంటి జొన్న గోడక మాకు యూరియా కొరత వల్ల అసలు కంప్లీట్ గా పెరుగుదల అనేది లేకుండా పోయింది. రైతులు కానీ ఇక్కడ పాడి మీద ఆధారపడి బతికే ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా మాకు వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే మాకు యూరియా రిలీజ్ చేయాలని కోరుతున్నాము. 4-5 వారాల నుంచి మేము సొసైటీ ఆఫీస్కి వెళ్తున్నాము. వెళ్తే కూడా అక్కడ మాకు కొరతగా ఉంది, డీడీ కట్టాము, మాకు రావట్లేదని చెప్పి అంటున్నారు. వాళ్ళు వస్తే మాకు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు దుద్దుకూరు శ్రీనాయుడు, మరి కాంచెరువు గ్రామం, ఉరుమలపాడు. గత 4-5 వారాలుగా యూరియా లేక ఇబ్బందులు పడతాము.
అధికారులని అడిగితే వాళ్ళ స్పందనే లేదు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదనేది తెలియడం లేదు. మాకేమీ అందాజు తెలియక అర్థం కాక ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మండల సొసైటీ ఆఫీస్కి వెళితే ఇప్పుడు వస్తుంది అనేది కూడా మాకు ఏం సమాధానం లేదు. ఉరుకుంటపాడు మాది, ఉరుకుంటపాడు మండలం, ఉరుకుంటపాడు గ్రామము. నేను ఒక రైతును. ఇక్కడ మా ఊర్లో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో జార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపు న్యాయవాది వెల్లడించారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. దీంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యలో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వరదల దాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌరు కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హరిద్వార్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటి మట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 130 మందికి పైగా ప్రజలను సహాయక బృందాలు రక్షించాయి. భారీ వరదలకు 4 జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో 377 రోడ్లు మండి జిల్లాలోనే ఉండగా మరో 90 రహదారులు కులు జిల్లాలో ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు మూసివేశారు. కొండ చర్యలు విరిగి పడుతుండటం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేటలో విశ్వ హాస్పిటల్ ఎదుట శవంతో బంధువులు ధర్నా చేపట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు ఆరోపించారు. నిన్న జ్వరంతో మురళి అనే పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. దీనికి కారణం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఏదైతే నాగపురి గ్రామానికి చెందినటువంటి యువకుడిని అకారణంగా ప్రాణాలు తీసినటువంటి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది పైన చర్య తీసుకోవాలి.
ఇక ఈ నిర్లక్ష్యానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, డిఎంహెచ్ఓ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐఎంఏ కౌన్సిల్ వారు వాళ్ళ యొక్క యాజమాన్యం కావచ్చు, ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అకారణంగా సిద్దిపేటలో అనేక హాస్పిటల్ను ట్రైనింగ్ డాక్టర్లతో నడిపించుకుంటూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి హాస్పిటళ్ల పైన, ఇలాంటి దవాఖానాల పైన చర్య తీసుకొని అమాయక ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరుతా ఉన్నాం. ఇది సిద్దిపేటలో ఒక మాఫియాగా తయారైంది, సిద్దిపేటలో ఒక దందాగా తయారైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లోనే మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న తునికి కార్తిక్ ను అరెస్ట్ చేశారు. కార్తిక్ నివాసంలో ఇసుకలో దాచిన 9 లీటర్ల మద్యం సీసాలను గుర్తించారు. వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్తిక్ మూట వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ వారిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. విక్రయాలు జరుపుకున్నారని సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు బుధవారం నుండి తునికి కార్తీక్ అనే ఇంటి ఆరంలో సోదాలు చేయడం జరిగింది. ఈ మద్యం ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష్ దగ్గర కొంత కానీ తీసుకొచ్చాను చెప్పని చెప్పాడు. తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది. ఈ తీసుకొచ్చి అతను ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు హాఫ్ బాటిల్స్, నిబ్బు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పడేసిన కాడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకుని అతను పెట్టుకున్నాడు. ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించి కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు, న్యాయవాదుల సంఘాలు ఉమ్మడి ధర్నా చేపట్టాయి. ఆథోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మహిళా నేత గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాణాపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ను బహిరంగ సభ వేదికగా అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథిపై చర్యలు లేకపోవడం విచారకరమన్నారు. జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీలు కూడా దళిత సర్పంచ్కు జరిగిన అవమానం, వివక్షత పట్ల పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి బసవరాజ్. సర్పంచ్ చంద్రశేఖర్ను ఏదైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అవమానించి నెల రోజులైనా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయని పక్షంలో దళిత గిరిజన ఐక్య ఉద్యమ నేతలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంటే ఈ కేసు ఎందుకు అట్రాసిటీ నమోదు చేయలేదు అంటే ఎమ్మెల్యేకి ఒకే కేసా, సామాన్య వ్యక్తులకు ఒకే కేసా, ఎందుకు ఈ వివక్షతని నేతలంతా కూడా గళమెత్తి ఇక్కడ ఉద్యమిస్తూ ధర్నా చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళ ఎమ్మెల్యే వెనుక ఉన్న రాజకీయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, మీరు ఏదైతే కుల వివక్షతో పోరాటం చేస్తున్నారు, మరి ఎమ్మెల్యే గురించి ఒక దళితుని అవమానిస్తే కూడా ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టలేదు, చట్టం ఏమంటుంది? ఈరోజు చూస్తుంటాం, దాదాపు జూన్ 16వ తారీఖు అంటే 2 నెలల కాలం అయింది. ఇప్పటికీ 2 నెలల కాలంగా దళితుడి పైన, అది ప్రజాప్రతినిధి పైన అవమానం జరిగినా కనీసం చట్టం తన పని తాను చేయట్లేదు. రాజకీయ పార్టీగా బీజేపీ ఏదైతే తన విధానం ఉందో, ఈ దేశంలో నేను దళితులను, బలహీన వర్గాలను మేము వివక్షత చూపిస్తాం, అంటరాని వాళ్ళుగానే ఉంచుతామని చెప్పేసి ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిపోయాడు కర్నూలుకి. ఏం మాట్లాడారు మీరు? కనీసం మీకు నైతికత ఉందా? కనీసం నైతికత ఉంటే ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్థసారథి పైన చర్యలు తీసుకోవాలి కదా. ఎలాంటి చర్యలు లేవు. చట్టం కూడా అట్రాసిటీ స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరినో ఎక్కించామని చెప్పేసి తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. సరే, ఒకటి ఎక్కించి నన్ను ఎక్కించిన తర్వాత నేను దళితుడైతే పక్కన ఉన్నటువంటి దళితుడు నువ్వు కులం పేరుతో దూషించిన, కులం పట్ల నువ్వు అవమానకరంగా మాట్లాడినా అది అట్రాసిటీ అనేటువంటిది చెప్తా చట్టం. కానీ ఆ రకంగా చట్టం ప్రకారంగా కేసు నమోదు చేయకోకుండా జిల్లా ఎస్పీ గారు కూడా తాత్సర్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేయించాల్సింది. చెప్పండి, యాజ్ అడ్వకేట్గా ఈ కేసు ఎస్సీ ఎస్టీకి అర్హత ఉందా లేదా, నిజంగా ఎమ్మెల్యే అక్కడ వివక్షత చూపాడా లేదా, చట్టం ఏం చెప్తుంది? ఈ సంవత్సరం జూన్ 16వ తేదీన ఆదోని నియోజకవర్గం దానాపురం గ్రామంలో ఒక దళిత సర్పంచ్ అయిన చంద్రశేఖర్ని గుడిసె కృష్ణమ్మ అనే వ్యక్తి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అవమానించడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ గారిని, కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసినప్పటికీ వీళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. ఈ ప్రజాప్రతినిధులు కానీ, ధనవంతులు కానీ, ఈ ఎస్సీ ఎస్టీలకు అత్యాచారాలు కానీ, అన్యాయాలు జరిగినప్పుడు బలవంతులు ఈ చట్టం మీద ప్రభావితం చేస్తారని,
ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం 2018లో ఒక తీర్పిచ్చింది. ఎవరైనా అంటరానితనానికి గురైనప్పుడు, అట్రాసిటీకి గురైనప్పుడు ఎటువంటి విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ దేశంలో ఎవరికీ కల్పించని అవకాశాన్ని ఎస్సీ ఎస్టీలకు భారత అత్యున్నత న్యాయస్థానం కల్పిస్తే ఇక్కడ కలెక్టర్గా పనిచేస్తున్న రంజిత్ బాషా గారు కానీ, జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విక్రాంత్ పాటిల్ గారు కానీ ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 ప్రకారం క్లియర్గా నేరానికి పాల్పడినారు. ఈ కలెక్టర్ గారు, ఈ ఎస్పీ గారు ఈ దళిత సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు. మీ మీద గ్రామాల్లో అంటరానితనం జరిగినా, దాడులు జరిగినా ఒకవేళ మా దగ్గర పెండింగ్లో ఉంటాయని ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అయితే మేము సూటిగా ఆదోని ఎమ్మెల్యేకు, గుడిసె కృష్ణమ్మకు, వాళ్ళతో పాటు ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారికి సూటిగా ఒక మేము కూడా మీకే విధంగా మా చట్టాలను అయితే భారత పార్లమెంటులో తయారైన చట్టాన్ని మీరు ఏ విధంగా మీ ఆఫీసులో అప్లికేషన్లు పెడుతున్నారో, మీరు ఏ విధంగా అయితే ఈ చట్టాలు అమలు కావని మెసేజ్ ఇస్తున్నారో, ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట మేము కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఒకవేళ ఎస్ఎస్ఓ చేయకపోతే ఎస్పీ చేయించాలని చట్టం చెప్తుంది. ఎస్పీ అట్రాసిటీకి గురైనప్పుడు ఎవరైనా దళితులు కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ ప్రాంతాన్ని విజిట్ చేయాలంటుంది. ఈ 2 పనులు చేయకపోతే ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ప్రకారం 6 నెలలకు తగ్గకుండా ఖచ్చితంగా శిక్షించాలనే నిబంధనని భారత పార్లమెంటు చట్టంలో చేర్చింది. కాబట్టి ఈ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వడానికే వచ్చాం. మీ మీద ఖచ్చితంగా సెక్షన్ 4 కింద ఎందుకు నమోదు చేయకూడదో ఈ దళిత సమాజానికి మీరు ఆన్సర్ చెప్పాలా. చెప్పండి. దళిత మహిళా నాయకురాలుగా ఉన్నారు, ఏదైతే గతంలో చాలా చూశారు. అంటే ఒక ప్రజాప్రతినిధి ఉన్న ఒక వ్యక్తి దళిత సర్పంచ్ని అవమానిస్తే ఇప్పుడు దాకా పట్టించుకొని పాపన లేదు. మరి దీన్ని ఎలా చూస్తారు? వందల కొద్ది ప్రజా సంఘాలు, గిరిజన మహిళలు అందరూ కూడా కలిసి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక ఎస్పీ పోలీస్ స్టేషన్కి కూడా మేము ఒక కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాము. మరి అక్కడ కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎల్లైతేనేమి, దళితులైతేనేమి అంటరాని వాళ్ళంటే ఒక వస్తువులుగానే చూస్తున్నారు తప్ప ఒక ప్రజాస్వామ్యంలో మనుషులుగా చూడలేక పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఏర్పడింది. భారతదేశానికి దాదాపు ఇప్పుడు రేపు ఆగస్టు 15 వస్తే దాదాపు 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా గిరిజనులను, దళితులను అంటరాని వాళ్ళగానే ఒక జంతువులకైనా విలువ ఉంటుంది, పశువులకి విలువ ఉంటుంది, కుక్కలకి విలువ ఉంటుంది. అంతకన్నా హీనంగా ఈవేళ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా కూడా మమ్మల్ని అంటరానితనం కింద విమర్శిస్తూనే ఉంటారు. ఒక దళిత సర్పంచ్ పైన ఎమ్మెల్యే చూపిన వివక్షతకు ఖచ్చితంగా అయితే దళిత గిరిజన ఐక్యవేదిక సంఘాలు పోరాడతాం, ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం, అప్పటిదాకా విస్మరించలేదని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మికనూరు ఎమ్మెల్యే BV జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ధర్మాపురం గ్రామంలో టీడీపీ నేతలతో కలిసి దేశాయి చెరువుకు జలహారతి ఇచ్చి దిగువకు నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంతోషానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మికనూరు నియోజకవర్గంలో చెరువులు నిండు కుండలా ఉండటం కూటమి ప్రభుత్వ కృషికి నిదర్శనమన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడుతుందని ఆయన తెలిపారు.